మరీ ముఖ్యంగా ఈరోజు మేమందరము సేవ్ మూసీ మూవ్మెంట్ తరపున రావడానికి మేజర్ కారణం ఏంటంటే, సేవ్ మూసీ మూవ్మెంట్ 2024లో స్టార్ట్ అయింది. ఎందుకు స్టార్ట్ అయిందంటే, బిలాల్ భాయ్ గత 30 సంవత్సరాల నుంచి బిలాల్ భాయ్‌తో పాటు చాలామంది యాక్టివిస్టులు 30 సంవత్సరాల నుంచి మూసీ నది మీద ఏదైతే డెమాలిషన్ జరుగుతున్నాయో, మూసీ నది పేరు చెప్పుకొని ఏవైతే మోసాలు ప్రభుత్వాలు చేస్తున్నాయో, దానికి సంబంధించి 30 సంవత్సరాల నుంచి ఉద్యమాలు జరుగుతున్నాయి. సో 2024లో ప్రభుత్వము ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా, ప్రభుత్వము అసలు ప్రజలతోని చర్చించకుండా, ప్రజలకి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా దగ్గర 300 మంది ప్రజల ఇల్లులను కూల్చేసింది చాదర్ఘాట్ ఆ ప్రాంతంలో. అప్పుడు మేము దామగుండం గురించి ఉద్యమం చేపట్టుతున్నప్పుడు ప్రభుత్వము మేము మూసీల సుందరీకరణ చేస్తున్నాము, మూసీల పర్యావరణాన్ని రక్షిస్తున్నాము అని అన్నప్పుడు మేము అసలు వాస్తవాలు ఏమున్నాయో చూద్దాం పదా అని చెప్పి ఒక యాత్ర చేసినాం. అనంతగిరి కొండల నుంచి వాడపల్లి వరకు, నల్గొండ వరకు మేము ఒక యాత్ర చేసినాం. 5 రోజులు తిరిగినాం. తిరిగి అసలు మూసీ నది పరిస్థితి ఏందో పరిశీలించి దాని తర్వాత యువత అందరినీ ఏకం చేసుకొని, ఇప్పుడు దగ్గర మా దగ్గర 371 మంది యువత ఉన్నారు, వాలంటీర్స్. సేవ్ మూసీ మూవ్మెంట్లో దేర్ ఆర్ అరౌండ్ 371 వాలంటీర్స్ అక్రాస్ తెలంగాణ. కొంతమంది బెంగళూరు నుంచి ఉన్నారు, కొంతమంది ఢిల్లీ నుంచి ఉన్నారు. అండ్ ఈ వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో ఉత్తగా ఎవరో అన్ఎంప్లాయిడ్ యూత్ అనే జడ్జ్మెంట్లో లేదు. మా వాలంటీర్స్లో నల్సర్ స్టూడెంట్స్ ఉన్నారు, మా వాలంటీర్స్లో జియాలజిస్టులు ఉన్నారు, అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, బయట దేశాల్లో వెళ్ళి చదువుకొని వచ్చిన అర్బన్ ప్లానింగ్ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలో చదువుకున్న ఎక్స్పర్ట్స్ ఉన్నారు. సో సేవ్ మూసీ మూవ్మెంట్ అనేది ఒక డైవర్స్ రిచ్ ఇంటెలెక్చువల్ స్పేస్. అంటే ఎవరైతే యూత్ లెడ్ ఇంటెలెక్చువల్స్ ఉన్నారో తెలంగాణలో మ్యాక్సిమం మంది పర్యావరణానికి సంబంధించి నాలెడ్జ్ ఎవరికైతే ఉందో, పాలసీకి సంబంధించి ఎవరికైతే నాలెడ్జ్ ఉందో, మేమందరం ఒక ప్లాట్ఫామ్ మీదకి వచ్చి అసలు మూసీ నదికి కావాల్సిన ప్లాన్ ఏంటి, మూసీ నది మీద జరగాల్సిన అంశాలు ఏందనేది ఒక ఉద్యమాన్ని నిర్మించడానికి ట్రై చేస్తున్నాం. సో ఇదే అంశానికి సంబంధించి చాలా రకాల యాక్షన్స్ని మేము తీసుకున్నాము. గతంలో మూసీ మ్యూజియం అని చెప్పేసి 2025 సెప్టెంబర్ ఆ టైంలో మేము ఒక మ్యూజియంని కట్టినాం. మూసీ నది మీద ఇప్పటి వరకు ప్రభుత్వాలు ఎన్ని మోసాలు చేసినాయి, ఏ సంవత్సరంలో చేసినాయి, ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినాయి, ఏ ముఖ్యమంత్రి ఉండే ఆ టైంలో, ఏ పార్టీ గవర్నమెంట్లో ఉండే, అసలు వాళ్ళు చేస్తామన్నది ఏంది, జరిగింది ఏంది, ఇవన్నీ కలుపుకొని ఇక్కడనే లక్డికపూల్లో ఒక మ్యూజియం కట్టినాం. దాంట్లో భారీ సంఖ్యలో యువత, ఇంకా మీరందరు జర్నలిస్ట్ ఫ్రెండ్స్ కూడా చాలా భారీ సంఖ్యలో దానికి మంచి రెస్పాన్స్ ఇచ్చింది. అదొక్కటే కాకుండా మేము గాలి మాటలు మాట్లాడట్లేం. సేవ్ మూసీ మూవ్మెంట్ తరఫున మేము గత 2024 నుంచి ఇప్పటి వరకు రకరకాలుగా క్లీనప్ డ్రైవ్లు చేస్తున్నాం. అక్కడ మూసీ నది ప్రాంతంలో ఉన్న చెత్తను ఎత్తుతూ మా రెసిస్టెన్స్ని, మా వ్యతిరేకతని ప్రభుత్వం మీద చూపిస్తున్నాము. మా వ్యతిరేకత కేవలము ఒక చెత్త ఎత్తడము, లేకపోతే ఒక పాట పాడడము అక్కడనే ఆగలేదు. మీరు ఇక్కడ చూస్తుర్రు, ఇవన్నీ పత్రాలు ఎట్లా కలెక్ట్ చేసినాము, ఇవన్నీ కాగితాలు ఎట్లా కలెక్ట్ చేసినాము. సేవ్ మూసీ మూవ్మెంట్ ఈజ్ అ మూవ్మెంట్ విచ్ హోల్డ్స్ సో మెనీ యంగ్ ఇంటెలెక్చువల్స్. తెలంగాణ వ్యాప్తంగా ఎవరైతే యువతకి ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ ఉందో, పాలసీ మేకింగ్కి సంబంధించి ఐడియా ఉందో, ఎన్వైరన్మెంటల్ ఎక్స్పర్ట్స్ ఉన్నారో యూత్లో, వాళ్ళలో భారీ సంఖ్యలో ఎక్కువ మంది మా సేవ్ మూసీ మూవ్మెంట్తో అసోసియేట్ అయి ఉన్నారు. సో మాకు ఈ మూసీ రివర్ మీద రివర్ ఫ్రంట్ జరుగుతుందని ఇన్ఫర్మేషన్ తెలిసినప్పటి నుంచి ఇప్పటి వరకు మేము మేజర్గా దృష్టి పెడుతున్న అంశాలు ఏంటంటే రీసెర్చ్. అసలు వాస్తవంగా ప్రభుత్వము ఒక మాట చెప్తుంది మూసీ నది మీద పునర్జీవనము అని, మూసీ నది మీద రివర్ ఫ్రంట్ అని. మరి వాస్తవానికి మూసీ నదికి కావాల్సింది ఏంటి అని గ్లోబల్గా, అంటే ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు ఎన్ని రివర్ ఫ్రంట్లు జరిగినాయి, మన భారతదేశంలో ఎన్ని రివర్ ఫ్రంట్లు జరిగినాయి, ఆ రివర్ ఫ్రంట్ల వల్ల వచ్చిన లాభాలు ఏంది, వచ్చిన నష్టాలు ఏంది, ఏదన్నా ఆర్థిక లాభాలు జరిగినాయా, ఇవన్నిటిని పరిశీలించినాం. సో దాంట్లో భాగంగానే మేము ఇప్పుడు ఒక ఎండ్ స్టేజ్కి వచ్చినాం. మా రీసెర్చ్ ఒక ఎండ్ స్టేజ్కి వచ్చింది. ఈ ఎండ్ స్టేజ్కి వచ్చేటప్పుడు మేము యాక్చువల్లీ ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. మూసీ నదికి సంబంధించి మా స్టాండ్ ఏందని ఒక రిపోర్ట్ విడుదల చేయాలి. 2024 నుంచి ఇప్పటి వరకు అదే పని మీద ఉన్నాం. కానీ ఇప్పుడు ఇమీడియట్గా ఈ ప్రెస్ రిలీజ్ ఎందుకు విడుదల చేసినామంటే ఆ రిపోర్ట్ కంటే ముందు, ఎందుకంటే మీరందరూ మొన్న చూసిర్రు, ముఖ్యమంత్రి గారు ఆ వే2 న్యూస్ సమ్మిట్లో చాలా బ్యూటిఫుల్ కమెంట్స్ చేసిండు. చాలా బ్యూటిఫుల్, అన్డెమోక్రటిక్ అండ్ కంప్లీట్లీ అథారిటేరియన్ కమెంట్స్ చేసిండు. బహుశా ఆయనకి ఈ పదాలకు అర్థం కూడా తెలియదు, నాకు తెలియదు. అథారిటేరియన్ అంటే రాజరికం, ఏదైతే రాజులు దొరలు ఉంటారో వాళ్ళది ఏదైతే స్వభావం ఉంటుందో ఆ స్వభావంతో పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడిండు. ఆ డైలాగులు విన్న దాని తర్వాత యాజ్ కాన్స్టిట్యూషనల్ అప్హోల్డర్స్, యాజ్ కాన్స్టిట్యూషనల్ వాల్యూస్ బిలీవర్స్, యాజ్ ద పీపుల్ హూ ఫాలో ద లా ఆఫ్ దిస్ కంట్రీ, హూ ఫాలో ద లా ఆఫ్ దిస్ ల్యాండ్, మేము డెఫినెట్గా మనం ఈ ప్రభుత్వాన్ని లీడ్ చేస్తున్న ఈ ముఖ్యమంత్రికి ఒక ఇంపార్టెంట్ రెస్పాన్స్ని ఇవ్వాలనే ఇంటెన్షన్ తోటి
ఈరోజు మేము ఇక్కడికి గ్యాదర్ అయినాము. గ్యాదర్ అయ్యి ఏదో ఏంటి జస్ట్ కమెంట్స్ చేయడమే కాదు, వాస్తవానికి ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, వాళ్ళు కొన్ని అంశాలను లేవనెత్తిండ్రు. ఏంటిది, మూసీ నది మీద ఉన్న వాళ్ళందరూ ఎంక్రోచర్స్, వాళ్ళు మూసీ నదిని డిస్ట్రాయ్ చేస్తామంటే మేము ఎట్లా ఊకుంటాం, మేము ఇల్లులు కూలగొడతాం వాళ్ళది అని కమెంట్ చేసిండు. మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోవాలి, ఎంత జల్ది అయితే అంత జల్ది వెళ్ళిపోవాలి. ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాడు, చరిత్రలో అంట మస్తు వార్లు జరుగుతాయంట. ఆ వార్లలో ఏం జరుగుతుంది అంటే బేసికలీ ఎప్పుడైనా యుద్ధం జరిగితే యుద్ధం చేసేటప్పుడు బాంబు వేసినప్పుడు కింద సోల్జర్ ఉన్నాడా లేకపోతే సామాన్య ప్రజలు ఉన్నారా చూసుకోరంట. యుద్ధం జరిగేటప్పుడు ఈయన ఏ యుద్ధం చదివిండో తెలియదు, కానీ మేము హిస్టరీ చదువుకున్నాము. ఏ యుద్ధంలో అట్లాంటి నీతి ఉండదు. ఈయన పాపం తప్పు సబ్జెక్ట్ చదివిండు, తప్పు సిలబస్ చదివిండు. ఎప్పుడైనా యుద్ధం జరిగినప్పుడు దానికి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు చూస్తారు, యుక్రెయిన్లో వేరే చోట్లలో వార్ జరిగినప్పుడు సివిలియన్స్ని డ్యామేజ్ చేయొద్దని కొన్ని నోటిఫికేషన్స్ ఇస్తారు. ఇరాన్ మీద వార్ జరిగినా కానీ, సౌదీ అరేబియా వార్ జరిగినా కానీ ముందే చెప్తారు, అరే మేము ఇక్కడ బాంబు వేస్తున్నాం, ఎవాక్యువేట్ చేయండి అని. ఇట్లుంటాయి. ఈయన ఏ పుస్తకాలు చదువుతున్నా ఏం మాట్లాడుతున్నా ఆయనకు తెలుసో తెలియదో, కానీ వారికి ఒక సిద్ధాంతం ఉంటుంది, వారికి కొన్ని వాల్యూస్ ఉంటాయి. ఆ ఎగ్జాంపుల్ని పేద ప్రజల ఇల్లుల మీద పెట్టడం కంప్లీట్లీ అథారిటేరియన్, కంప్లీట్లీ అన్లాఫుల్. ఇదే మాటని మీ ముందు పెడుతూ కొన్ని ఇంపార్టెంట్ అంశాలు ఉన్నాయి దీనికి సంబంధించి. ఏంటంటే మూసీ నదిలో రివర్ ఫ్రంట్ కట్టడం చాలా అవసరమైన విషయము. మూసీ నదిలో రివర్ ఫ్రంట్ కడితే మన దేశ భవిష్యత్తు మారిపోతుంది, మన రాష్ట్ర భవిష్యత్తు మారిపోతుంది, మన రాష్ట్రం రైజ్ అవుతుందని మన ప్రభుత్వం కొన్ని డైలాగులు కొడుతుంది. కాబట్టి అసలు ఈ మూసీ నదికి సంబంధించి మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ అని ఒక సపరేట్ గవర్నమెంట్ లెడ్ కార్పొరేషన్, అది ప్రభుత్వమే నిర్మించిన ఒక స్పెషల్ వెహికల్. అది వాళ్ళు తయారు చేసిన ఒక పీపీటీలో ఉన్న అంశాలనే మేము అనలైజ్ చేసి ఒక పేపర్ని తయారు చేస్తాం. ఇది మీ అందరికీ, జర్నలిస్ట్ ఫ్రెండ్స్ అందరికీ మేము ఇది షేర్ చేస్తాం. దీంట్లో మీకు ఇది ఏదైతే కనిపిస్తుందో, దిస్ ఈజ్ వాట్ ద గవర్నమెంట్ ఈస్ ప్లానింగ్ టు డూ. అంటే ప్రభుత్వము మేము ఇన్ని రోజుల నుంచి మీకు ఒక పేపర్ చూపించాలి. యాక్చువల్లీ మీకు ఈ బండిల్ కనిపిస్తుందా, మీకు ఈ పేపర్ కనిపిస్తున్నాయా, ఇవన్నీ మూసీ నదికి సంబంధించి, మూసీ నది మీద జరిగే రివర్ ఫ్రంట్కి సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ప్రజలు సబ్మిట్ చేసిన ఆర్టీఐలు. అంటే ప్రజలు అడిగిన ప్రశ్నలు, మాకు కొంత ఇన్ఫర్మేషన్ కావాలి, మీరు రివర్ ఫ్రంట్ చేస్తున్నారు సరే చేసుకోర్రి, కానీ మాకు కొన్ని ప్రశ్నలకి జవాబులు చెప్పండి అని ఒక ఆర్టీఐ యాక్ట్ కింద వీళ్ళు కొన్ని ప్రశ్నలను అడిగారు. మేము వాటిని అన్నింటినీ కొలేట్ చేసి ఒక డాక్యుమెంట్ని తయారు చేసినాం. చూడుర్రి ఎన్ని ఆర్టీఐలు ఉన్నాయి. నిజానికి చెప్పాలంటే ఒక ఆర్టీఐ ఫైల్ చేసినప్పుడు 30 to 45 days మధ్యలో ప్రభుత్వం రెస్పాన్స్ ఇవ్వాలి. ఏదైతే కన్సర్న్డ్ అథారిటీ ఉందో దానికి సంబంధించిన రెస్పాన్స్ని ఇవ్వాలి. ఇప్పటికి ఇన్ని ఆర్టీఐలు ఫైల్ చేసి దగ్గర 50 రోజులు అవుతుంది, కానీ ఒక్క ఆర్టీఐకి కూడా రిప్లై ఇవ్వలేదు. ఎంఆర్డీసీలు మరియు మన తెలంగాణ ప్రభుత్వము ప్రజాపాలన ఇవన్నీ మాటలు మాట్లాడుతుంది కదా, మరి అటువంటప్పుడు ప్రజలేసే ప్రశ్నకి ప్రజలు చట్టానికి లోబడి చట్టం లోపలున్న ఆర్టీఐ యాక్ట్ని యూటిలైజ్ చేసుకొని డబ్బులు కట్టి 10 రూపాయలు డబ్బులు కట్టి, ఇన్ని ఆర్టీఐలు అంటే ఎంత డబ్బులు కట్టుంటారు వాళ్ళు, 1000-3000 దాకా కట్టుంటారు వాళ్ళు. ఇన్ని ఆర్టీఐలకి డబ్బులు కట్టి ప్రభుత్వానికి ప్రశ్నలు అడిగినప్పుడు, ఇన్ఫర్మేషన్ ఇవ్వమని అడిగినప్పుడు సమాచార హక్కుకి సంబంధించి ఎందుకు ఈ ఆర్టీఐలకి ప్రశ్నలకి జవాబు ఇవ్వలేదు ఎంఆర్డీసీఎల్? భయపడుతుందా? ఎంఆర్డీసీఎల్ ఏమన్నా సీక్రెట్ స్కామ్ చేస్తుందా ఆఫీస్ లోపల? మరి సమాచారం బయట పెట్టాలి కదా. వీళ్ళు అడిగిన అంశాలు ఏంది? ఇప్పుడు ఒక సిటిజన్ అడిగిండు, ఆయన అడిగిన ప్రశ్నలు ఎందుకు కూడా చెప్పాలని అనుకుంటున్నాం. ఎందుకంటే ఎంఆర్డీసీఎల్ ఈజ్ యాక్టింగ్ లైక్ అ స్కామ్ ఆఫీస్ లెక్క పనిచేస్తుంది. ఇక్కడ ఈ సిటిజన్ ఏం అడిగిండు, ఎగ్జిస్టింగ్ సీవేజ్ సిస్టమ్ కండిషన్స్ ఏందో మాకు రిపోర్ట్ ఇవ్వరు. అంటే ఇప్పుడు మురికి నీళ్ళకి సంబంధించి మూసీ నది మీద మీరు ఏమైతే యాక్షన్స్ తీసుకున్నారో వాటికి సంబంధించి రిపోర్ట్ అందజేయండి అని అన్నాడు. 2 పాయింట్లు ఏముంది, సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు, ఇప్పటి వరకు సీవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు ఎన్ని ఉన్నాయో దానికి సంబంధించిన రిపోర్ట్లు ఇవ్వమన్నాడు. ఎంట్రీ పాయింట్స్ ఆఫ్ సీవేజ్ ఇంటూ మూసీ రివర్, ఏడేడికెళ్ళి సీవేజ్ నీళ్లు అంటే మురికి నీళ్ళు ఏడేడికెళ్ళి మూసీ నదిలో కలుస్తుంది, దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వమన్నాడు. సో అంటే బేసిక్ క్వశ్చన్స్ అడగడము. ఏదైతే ఎంఆర్డీసీఎల్ ఇప్పుడు అధికారంలో ఉండి ఏవైతే యాక్షన్స్ తీసుకుంటుందో దానికి సంబంధించిన సమాచారం అడగడం కూడా తప్పైపోయింది. ఇదొక క్వశ్చన్. మీరు నెక్స్ట్ పేపర్ చూస్తే టైమ్ లైన్ ఆఫ్ ద ఈవెంట్స్, 2024లో ప్రజలు ఇల్లులు కూల్చేసిర్రు, 2026లో ఉన్నాం మనం, 2026 మేలు ఉన్నాం మనము. ఇప్పటి వరకు అసలు ప్రభుత్వము ఏమేమి యాక్షన్స్ తీసుకుంది? మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, వాట్ ఆర్ ద యాక్షన్స్ దట్ యూ టుక్ ఫర్ డెవలపింగ్ రివర్ ఫ్రంట్? ఇప్పటి వరకు మీరు తీసుకున్న యాక్షన్స్ ఏంది? ఇట్లా చాలా ఇంపార్టెంట్ ప్రశ్నలు అడిగిర్రు. అన్ని సేమ్ ప్రశ్నలు కాదు, అందరు డిఫరెంట్ క్వశ్చన్స్ అడిగిర్రు. దాంట్లో కొన్ని క్వశ్చన్స్ మేము కూడా అడిగినాం. అంటే ప్రభుత్వము
ఇంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతుంది ప్రజాపాలన డెమోక్రటిక్ రూల్ అని. మరి ఎందుకు డెమోక్రసీ లోపల ఏవైతే లాస్ ఉన్నాయో, ఏవైతే ఇంపార్టెంట్ పీపుల్స్ గవర్నెన్స్ ట్రాన్స్పరెన్సీ లాస్ ఉన్నాయో వాటికి సంబంధించి రిప్లై ఎందుకు ఇస్తలేరు? చట్టాలను ఎందుకు ఫాలో అవుతలేరు? ఇదొక అంశం. ఇప్పుడు క్లియర్గా నేను కొన్ని అంశాలను లేవనెత్తాలని అనుకుంటున్నాను. ఈరోజు రుచిత్ కానీ, ప్రత్యూష కానీ, సురేష్ అన్న కానీ, మేమందరం యువత, మిగతా వాళ్ళం ఎవరైతే యువత ఉన్నామో మేమందరం ఈరోజు గన్ పార్క్ ముందు నిల్చొని ఈ నిరసన లాంటి ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ని చేయడానికి మేజర్ కారణాలు ఒక 4 ఉన్నాయి. వాటిని అన్నిటిని మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని అనుకుంటున్నాను. రివర్ ఫ్రంట్ అని అన్నప్పుడు ఇక్కడ మీకు ఇమేజ్లో కనిపిస్తుంది, ఇది ప్రభుత్వము విడుదల చేసిన ఇమేజ్. ఇది తప్ప మనకి ఏం ఇమేజ్లో కనిపిస్తలేవు బయట. ఈ ఇమేజ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 108 మీటర్స్లో వాళ్ళు ఒక రివర్ ఫ్రంట్ని కడతారు. 108 మీటర్స్లో రివర్ ఫ్రంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది మూసీ నది అని అనుకుందాం. మూసీ నదికి 108 మీటర్స్ అంటే 2 సైడ్స్ కలిపి 108 మీటర్స్లో వాళ్ళు ఒక మేజర్ సెక్షన్లో మొత్తం కాంక్రీటైజ్ చేయబోతున్నారు. పీసీసీ అంటే ఏంటిది? పర్మనెంట్ కాంక్రీట్ అని అంటారు. దాని తర్వాత మీరు ఇంకా మిగతాది కాంక్రీట్ గ్రేడ్ ఉంటుంది M30 అని. ఇవన్నీ ఏంటంటే టెక్నికల్ కాంపోనెంట్స్, అంటే ఏ విధంగా వాళ్ళు కట్టబోతున్నారనే అంశాలు. ఇవన్నిటిని మేము అనలైజ్ చేసి అసలు ఎటువంటి ఇంప్లికేషన్స్ వస్తాయని పరిశీలిస్తే మాకు తెలిసిన మేజర్ విషయం ఏంటంటే, ఇప్పుడు మనం ఎండాకాలంలో ఉన్నాము, మనందరి దగ్గర కార్లు లేవు కదా. వి ఆల్ నీడ్ టు ట్రావెల్ ఇన్ బైక్స్. తెలంగాణలో ఉన్న మోర్ దెన్ 70-80% పీపుల్ దగ్గర యాక్సెస్ టు కార్స్ లేవు. వాళ్ళందరూ ఎండలో బైక్ల మీదనే ట్రావెల్ చేస్తారు. ఆ తెలంగాణ ప్రజలందరికీ తెలుస్తుంది క్లియర్గా ఎండాకాలంలో ఎంత వేడి ఉందనేది. మీ అందరు ఫీల్ అవుతున్నారు కదా. ఈ సంవత్సరము పోయిన సంవత్సరం ఎండకి మనం కంపేర్ చేసుకుంటే ఎంత విపరీతంగా ఎండలు పెరుగుతున్నాయి. సో ఎండలకి సంబంధించి మరియు వేడికి సంబంధించి ఒక కీలక అంశం ఉంది. ఎప్పుడైతే 21 కిలోమీటర్లలో 21 కిలోమీటర్స్లో ప్రభుత్వము రివర్ ఫ్రంట్ డెవలప్ చేస్తే, అంటే కాంక్రిటైజ్ గనక చేస్తే 21 కిలోమీటర్స్లో మూసీ నదిలో ఏం జరుగుతుందంటే ఆ మొత్తం ప్రాంతంలో 2 నుంచి 5% టెంపరేచర్ పెరుగుతుంది. ఆల్రెడీ మనం చూస్తున్నాం ఎంత వేడి ఉందనేది నగరంలో. రేపు ఆ రివర్ ఫ్రంట్ ఉన్న చోటు నుంచి మనం పక్కన ట్రావెల్ చేస్తే పేద వర్గాల ప్రజలు ఎవరైతే ర్యాపిడో నడుపుతున్నారో, లేకపోతే అక్కడ రోడ్ల పక్కన దుకాణాలు పెట్టుకున్నారో, లేకపోతే ఏవైతే పండ్లని పూలని అమ్ముకుంటున్నారో వాళ్ళ మీద ఎటువంటి ఒత్తిడి ఉంటుంది వేడికి సంబంధించి. 3 నుంచి 5 డిగ్రీస్ టెంపరేచర్ ఎక్కువ పెరగడం అంటే ఎటువంటి ఇంప్లికేషన్స్ ఉంటాయి వాళ్ళ ఉపాధికి సంబంధించి. సో ఇదొక మేజర్ పాయింట్. దీనికి సంబంధించి మిగతా డీటెయిల్స్ మీకు ఇంకా క్లియర్గా పేపర్లో కనిపిస్తాయి. ఇది ఒక్కటే కాకుండా రెండో అంశం ఏంటంటే వీళ్ళు సైన్స్ స్కిప్ చేసి మాట్లాడుతున్నారు. అంటే విజ్ఞానాన్ని మరియు ఏదైతే సైన్స్ ఉంటుందో దాన్ని పక్కన పెట్టేసి వీళ్ళు ఈ ప్రాజెక్ట్కి సంబంధించిన డీటెయిల్స్ గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు అనంటే ఒక నది అని అన్నప్పుడు నది పైన మూసీ నది ఉంది. ఇప్పుడు మూసీ నది పైన ఏదైతే ఫ్లో ఏరియా ఉందో, అప్పర్ ఫ్లో ఏరియా ఉందో, గ్రౌండ్ ఫ్లో ఏరియా ఉందో, ఆ గ్రౌండ్ ఫ్లో ఏరియాలో ఏదైతే వాటర్ ఫ్లో అవుతుందో దానికంటే 50% ఏదైతే నీళ్ళు ఉన్నాయో అవి అండర్ గ్రౌండ్లో ఫ్లో అవుతాయి. అండర్ గ్రౌండ్ ఛానల్స్ అని అంటారు. అండర్ గ్రౌండ్ ఛానల్స్ ఉంటాయి. అవి మన నది కంటే ఎక్కువ మొత్తంలో నీళ్ళని క్యారీ చేస్తాయి. మూసీ నదికి పక్కన ఉన్న ల్యాండ్ మాస్టర్ అట్లాంటి అండర్ గ్రౌండ్ పాసేజ్ ఛానల్స్ ఉంటాయి, న్యాచురల్గా ఉంటాయి అవి. వీళ్ళ ప్లాన్లో ఆ అండర్ గ్రౌండ్ ఛానల్స్ని అస్సలు పట్టించుకోలేదు. ఈ ప్రశ్న ఎందుకు ముఖ్యమనంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాదర్ ఘాట్లో పక్కనే ఒక ఏరియాలో ఒక బోర్వెల్ ఉంది అనుకుందాము. ఆ బోర్వెల్లో నీళ్లు పోవాలి కదా. సరే, ఆ బోర్వెల్లో మురికి నీళ్ళు ఉన్నాయి, మురికి నీళ్ళకి సంబంధించి మాట్లాడదాం. కానీ ఆ బోర్వెల్లో నీళ్లు ఉండాలి కదా. రేపు ఒక 30 సంవత్సరాల తర్వాత 40 సంవత్సరాల తర్వాత వాటర్ క్రైసిస్ అయినా ఏదైనా వచ్చినప్పుడు గ్రౌండ్ వాటర్కి సంబంధించి ఎక్స్ట్రాక్షన్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న ప్రజలు యూటిలైజ్ చేస్తున్నప్పుడు నీళ్లు ఉండాలి కదా బోర్వెల్ లోపల. అసలు మూసీ నదికి అటువైపు కాంక్రీట్ వేసి పర్మనెంట్గా దాన్ని సీజ్ చేసేస్తే గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ఎట్లా జరుగుతుంది? అసలు ఆ గ్రౌండ్ వాటర్ లోపల వెళ్ళాల్సిన నీళ్ళు ఎట్లా వెళ్తాయి? ఇదొక ఇంపార్టెంట్ ప్రశ్న కాదా? ఇదొక సైంటిఫిక్ ప్రశ్న కాదా? ఇదొక అంశం. దీని తర్వాత వరదలను కాపాడుకోనికే మనం ఈ రివర్ ఫ్రంట్ కడుతున్నామని అంటుంది ప్రభుత్వం. వరదలను కాపాడుకోవడానికి రివర్ ఫ్రంట్ కనుక ప్రభుత్వం కడితే మరి అటువంటప్పుడు రివర్ ఫ్రంట్ వల్ల జమ్మూలో వరదలు వచ్చి ఎందుకు ఒక పెద్ద డిజాస్టర్ జరిగింది మీ అందరు చెప్పాలని అనుకుంటున్నాం. జమ్మూలో రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల అక్కడ ఒక హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఆడ కేబుల్ కార్ కన్స్ట్రక్షన్ అని ఒక ప్రాజెక్ట్ చేసారు. అంటే కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఒకవైపు నుంచి నదికి ఇటువైపు నుంచి అటువైపు ఒక కేబుల్ కార్ కట్టారు. మూసి అక్కడున్న తవి నది మీద రివర్ ఫ్రంట్ కట్టడం వల్ల వాటర్లో ప్రెషర్ పెరిగి వాటర్ అనేది బాంబు లెక్క బ్లాస్ట్ అయింది. ఎందుకంటే అది హిమాలయన్ నదిలో చాలా ఎక్కువ ప్రెషర్తో వాటర్ వస్తుంది. సడన్గా ఇంత విడ్త్లో ఉన్న నది ఒక ఏరియాలో తక్కువ సైజ్ చేయడం వల్ల వాటర్ ప్రెషర్తో వెళ్ళి బ్లాస్ట్ అయింది. బ్లాస్ట్ కావడం వల్ల కొన్ని వేల కోట్ల నష్టం అక్కడున్న ప్రభుత్వానికి జరిగింది. ఇప్పుడు మన మూసీ నదికి సంబంధించి ఎట్లా ఇది ఒక డిజాస్టర్ అంటే
రివర్ ఫ్రంట్ ఎందుకు వరదలను సృష్టిస్తుంది, ఎందుకు పేదల ఇల్లులను కూలుస్తుంది అంటే మూసీ నది ఇప్పుడు ఒక డిఫరెంట్ ఛానల్స్లో కవర్స్లో ఉంటుంది. దాన్ని మనము కాంక్రిటైజ్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈ మూసీ నది లోపల ఏవైతే ఆబ్స్టకిల్స్, ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో, నది లోపల నీళ్లు ప్రెషర్తో పోవాలంటే మధ్యలో ఆబ్స్టకిల్స్ ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఏం జరుగుతుంది, నది స్పీడ్ అనేది తక్కువ అవుతుంది ఎప్పుడైనా వరదలు వచ్చినప్పుడు. కానీ మనం అక్కడ కాంక్రీట్ కట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే నదిలో ఎప్పుడైతే వరదలు వస్తాయో అప్పుడు 2 నుంచి 5% స్పీడ్ పెరుగుతుంది, నదిది ఫ్రిక్షన్ పెరుగుతుంది. బేసిక్ ఫిజిక్స్ ప్రిన్సిపల్స్. కాంక్రీట్ కట్టినప్పుడు ఆ నది స్పీడ్ పెరుగుతుంది. స్పీడ్ పెరిగినప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ హైదరాబాద్లో ఉన్న ప్రజల్లో కొంత ప్రాంతం వరకు, ఆ 21 కిలోమీటర్ల వరకు వరదలకు సంబంధించి, మూసీ నది వరదలకు సంబంధించి ఎటువంటి నష్టం జరగదు. కానీ ఆ 21 కిలోమీటర్లు దాటిన దాని తర్వాత చాదర్ ఘాట్లో కానీ, అత్తాపూర్లో కానీ, మిగతా ప్రాంతాలలో ఏ రకమైన ఇంప్లికేషన్స్ ఉంటాయి. ఇప్పుడు వీళ్ళు ఎంక్రోచ్మెంట్ అని అంటున్నారు మనము ముఖ్యమంత్రి. మరి ప్రభుత్వం కట్టబోయే కాంక్రీట్ ఎంకరేజ్మెంట్ కాదా? ప్రభుత్వము అక్కడున్న చెట్లని తీసేసి, అక్కడున్న వన్యప్రాణులను తీసేసి, అక్కడ బతుకుతున్న పేద ప్రజలను తీసేసి అక్కడ కాంక్రీట్లు కడితే అది ఎంక్రోచ్మెంట్ కాదా? ఎంక్రోచ్మెంట్ అక్కడ నువ్వు చేస్తే నీళ్ళు ఎడిపోతాయి. మరి నీళ్ళు కింద ప్రాంతంకి పోవా? కింద ప్రాంతంకి పోయినప్పుడు 10 కత్వాలు ఉన్నాయి. ఆ కత్వాల ద్వారా అక్కడున్న 30-40 గ్రామాల్లో ఉన్న ప్రజలు మునిగిపోరా? సో ఇట్లాంటి ప్రశ్నలు కూడా ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మన ప్రభుత్వము గట్టిగా మాట్లాడుతున్న విషయం ఏంటంటే మూసీ నది కాలుష్యాన్ని మేము ఠీక్ చేస్తాం, మూసీ నది కాలుష్యాన్ని మేము పరిశుభ్రత చేస్తామని వాళ్ళు మాట్లాడుతున్నారు. సో దానికి సంబంధించే మా దగ్గర ఒక ఎవిడెన్స్ ఉంది. మన ప్రభుత్వము మొన్న ఒక డిపిఆర్ విడుదల చేసింది. డిపిఆర్ అంటున్నాం, మొన్న ఒక ప్రెజెంటేషన్ చేసింది. ఆ ప్రెజెంటేషన్లో దగ్గర 5 ప్రాజెక్టులని, అంటే ఇదే రివర్ ఫ్రంట్ ఏదైతే తెలంగాణలో కడతామని అంటున్నారో అదే రివర్ ఫ్రంట్ ప్రపంచవ్యాప్తంగా కొన్ని చోట్లలో ఉంది. వాటిని అన్నిటినీ చూపిస్తూ ఇవి మాకు ఇన్స్పిరేషన్, ఇవి మాకు స్ఫూర్తి అని పెట్టినాయి. కానీ భారతదేశంలో ఒకే ఒక్క ప్రాజెక్ట్ని వాళ్ళు స్ఫూర్తి అని పెట్టిర్రు, ఒకే ఒక్క ప్రాజెక్ట్ మాకు ఇన్స్పిరేషన్ అని పెట్టిర్రు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంటంటే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్. గుజరాత్లో అహ్మదాబాద్లో ఉన్న సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ని వాళ్ళు ఏమన్నారంటే మాకు గ్లోబల్ ఇన్స్పిరేషన్ ఇది అని అన్నారు. సో ఆ సబర్మతి ప్రాజెక్ట్కి సంబంధించి వాస్తవాలని మీ ముందు పెట్టాలని అనుకుంటున్నాం. ఇక్కడ మీరు కనుక డేట్ చూస్తే సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు కట్టింది ఎప్పుడు 2013లో దాన్ని ఫినిష్ అయిపోయింది ప్రాజెక్టు. దాని కన్స్ట్రక్షన్ 2005లో స్టార్ట్ అయింది. మీకు ఇప్పుడు ఇది ఏదైతే ఆర్టికల్, ఇది ఇప్పుడు ఏదైతే లెటర్ చూపిస్తున్నానో ఈ లెటర్ 2019లో ఇది ఒక రిపోర్ట్ పబ్లిష్డ్ బై మెనీ ఎక్స్పర్ట్స్. అక్కడున్న ఏదైతే హైకోర్టు ఉందో హైకోర్టు ఆదేశాలు ఇస్తే అసలు ఈ సబర్మతి రివర్ ఫ్రంట్ ప్రాజెక్టు పరిస్థితి ఏంది, నిజంగా ఇది నీళ్ళని సాఫ్ చేసిందని గుజరాత్ హైకోర్టు ఒక ఆదేశం ఇస్తే అక్కడున్న పర్యావరణ కార్యకర్తలు అందరూ కలిసి ఒక సైంటిఫిక్ స్టడీ చేసినారు. ఆ సైంటిఫిక్ స్టడీలో తేలిన అంశాలు ఏందో మీకు చెప్తా చూడండి, మీరు ఒకసారి చూసుకోండి. లెవెల్స్ చూడండి మీరు ఒకసారి, అన్ని ఎక్స్ట్రీమ్లీ పొల్యూటెడ్. ఈ స్టడీని, ఈ లెక్కలని కనుక మనం కన్సిడర్ చేస్తే భారతదేశంలోనే అత్యంత కాలుష్యమైన నది లిస్టుని మనం తీస్తే, లేటెస్ట్ లిస్టుని తీసినా కానీ 2వ స్థానంలో సబర్మతి ఉంది. 2005లో కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది, 2013లో దాన్ని ఇనాగరేట్ చేసిర్రు. ఇప్పుడు మనము 2026లో ఉన్నాం. ఎన్ని సంవత్సరాలు అవుతుందా? 10 సంవత్సరాల కంటే ఎక్కువ అవుతుంది ఆ ప్రాజెక్ట్ షురూ అయ్యి. ఇన్ని సంవత్సరాలు అయినా కానీ ఎందుకు మరి ప్రభుత్వము చేసిన ప్లాన్ వర్కౌట్ కాలేదు? ఎందుకు భారతదేశంలో అత్యంత కాలుష్యమైన నది లిస్టులో నెంబర్ 1లో ఉంది అది? సో ఇది ఒక ఇంపార్టెంట్ ప్రశ్న కదా. ఒక ఫెయిల్యూర్ మోడల్ని తెలంగాణకి ఎందుకు తీసుకొస్తున్నారు? 5,000 కోట్లు ఖర్చు పెట్టి ఈ ఫెయిల్యూర్ మోడల్ని ఎందుకు ఇంప్లిమెంట్ చేస్తున్నారు? ఇది ముఖ్యమైన ప్రశ్న కాదా? సబర్మతి మోడల్ అనేది ఒక ఫెయిల్యూర్ మోడల్. దాన్ని మీరు ముద్దుగా పీపీటీలో పెడితే ఏం పిచ్చోళ్ళు అనుకుంటున్నారా? యువతకి చదువు రాదా? మా అందరికీ బేసిక్ సెన్స్ లేదా? మేము రీసెర్చ్ చేయలేమా? ఆడికి పోయినాం మేము. ఆడికి వెళ్ళి అసలు సబర్మతికి సంబంధించిన ఫ్యాక్ట్స్ ఏందని పరిశీలిస్తే మాకు ఈ పేపర్ దొరికింది. ఈ పేపర్లో ఏముంది? క్లియర్గా ఈ పేపర్లో ఉన్న సైంటిఫిక్ స్టడీస్, సైంటిఫిక్ రిపోర్ట్స్ని మనం చూస్తే బిఓడి లెవెల్స్, పిహెచ్ లెవెల్స్, మిగతా లెవెల్స్ అన్నిటిని మనం చూస్తే ఎక్స్ట్రీమ్లీ పొల్యూటెడ్. ఎంత పొల్యూటెడ్ అంటే లాస్ట్ ఇయర్ ఏం జరిగిందంటే ఆడ మన కేంద్ర ప్రభుత్వం కిందట ఒక కాంపిటీషన్ పెడదామనుకురు, స్విమ్మింగ్ పోటీ పెడదామనుకురు. ఆ స్విమ్మింగ్ పోటీలో వాళ్ళు ఏం ప్లాన్ చేసిరంటే సబర్మతి కాడ కాంక్రీట్ ఉంది కదా, దీని లోపల మనము ఈత కొట్టే పోటీ పెడదామని అనుకున్నారు. కానీ రేపు ఈవెంట్ జరుగుతుంది అంటే ఈరోజు వాళ్ళు వెనక్కి తగ్గి ఐఐటి గాంధీనగర్లో ఆ ఈవెంట్ పెట్టాల్సి వచ్చింది. ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అడిగితే స్పోర్ట్స్ చైర్మన్, గుజరాత్ స్పోర్ట్స్ చైర్మన్ ఈ స్టేట్మెంట్ ఇచ్చిండు. ఆ సబర్మతి నీళ్ళని కనుక మన బాడీకి టచ్ అయితే మన హెల్త్ మొత్తం నాశనం అయిపోతుంది, స్పోర్ట్స్ ప్లేయర్ హెల్త్ మొత్తం నాశనం అయిపోతుంది అన్నాను. అంటే ఏదైతే వర్స్ట్ ప్రాజెక్ట్ ఉందో
ఏదైతే ఒక ఫెయిల్యూర్ మోడలో, ఫ్రాడ్ మోడలో, ఫాల్స్ మోడలో ఆ మోడల్ని తెలంగాణకి ఎందుకు తీసుకొస్తున్నారు నాకు అర్థం కాదు. మేమందరం ప్రశ్నిస్తుంది ఏంది, అరే ఆల్టర్నేటివ్ ప్లాన్స్ ఉన్నాయి, ఇది ఒక్కటే కాకుండా రివర్ ఫ్రంట్ అంటే సిమెంట్ కట్టే ప్రాజెక్టులు జరగవు, కొన్ని చోట్లలో ఆల్టర్నేటివ్ ప్లాన్లు ఉన్నాయి. అట్లాంటి ఒక ఆల్టర్నేటివ్ ప్లాన్నే మీ ముందుకి పెట్టాలని అనుకుంటున్నా. ఇది ఈకాలజికల్ గైడ్ లైన్స్ అండ్ రికమెండేషన్స్ ప్రిపేర్డ్ బై సిటిజన్స్ ఆఫ్ పూణే. పూణేలో ఉన్న ప్రజలు ఈ డాక్యుమెంట్ని తయారు చేసినారు. దగ్గర 2 సంవత్సరాలు కష్టపడి అక్కడున్న నదికి సంబంధించి అసలు అవసరమైన అంశాలు ఏంది, అక్కడ కూడా రివర్ ఫ్రంట్ కడతామని అంటే అసలు రివర్ ఫ్రంట్ కాదు మనకు కావాల్సిందని చెప్పి వాళ్ళు ఈ డాక్యుమెంట్ని తయారు చేసినారు. మేము ఈ డాక్యుమెంట్ని పంపించినాం ప్రభుత్వానికి ఈమెయిల్ రూపంగా, మస్ట్ ప్లాట్ఫామ్స్లో. ఇప్పటికే చెప్తున్నాము, మీ దగ్గర ప్రింటింగ్ కాస్ట్కి డబ్బులు లేకపోతే మేము ఇస్తాం, తీసుకోర్రి. కనీసం ఇట్లాంటి డాక్యుమెంట్లను రిఫర్ చేయరు. ఆల్టర్నేటివ్ మోడల్స్ 100 ఉన్నాయి. రివర్ ఫ్రంట్లో కాంక్రీట్ కట్టడమే కాకుండా మిగతా మెథడ్స్తో కూడా రివర్ ఫ్రంట్ చేయొచ్చు. మరి ఎందుకు ఆ మోడల్స్తో ముందుకు పోవట్లేరు? ఇవే అంశాలను మేము మళ్ళీ లేవనెత్తడానికి ట్రై చేస్తున్నాం. ఇది ఒక్కటే కాకుండా మూసీ నదికి సంబంధించి ఇదొక పెద్ద ఫ్రాడులెంట్ ప్రాజెక్ట్. ప్రభుత్వం ఇంటెన్షన్ ఏందో అయితే మనకి మీడియాలో చెప్తున్నారు వాళ్ళు, మేము మూసీ నదిని సాఫ్ చేస్తాము, మూసీ నదిలో నీళ్ళని క్లీన్ చేస్తాము, ఇవన్నీ మాటలు మాట్లాడుతున్నారు. కానీ మేము వాస్తవంగా వాళ్ళు ఇచ్చిన పేపర్స్ని చదివితే మాకు అర్థమైన విషయం ఏంటంటే, ఈ మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్ట్ ఏదైతుందో ఇదొక ఫాల్స్ మోడల్. అంటే తెలంగాణ ప్రజల డబ్బులు వృధా అయితే తప్ప ఈ ప్రాజెక్ట్ జరిగితే మనకు ఎటువంటి లాభం జరగదు. వాళ్ళ ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో మూసీ నది నీళ్ళని సాఫ్ చేయాలనేది ఇది కరెక్టే. కానీ ఈ రివర్ ఫ్రంట్ మోడల్తో పోతే మన పేద ప్రజల డబ్బులన్నీ ఒక డబ్బు నోట్ జేబులోకి పోతాయి తప్ప నిజంగానే మూసీ నది నీళ్ళ సాఫ్కి పోవు, లేకపోతే నిజంగానే మూసీ నది పర్యావరణాన్ని రక్షించుకునే అంశాలకి పోవు. కాబట్టి ఇదే అంశాలకు సంబంధించి సయ్యద్ బిలాల్ భాయ్ అని హ్యూమన్ రైట్స్ ఫోరం సిటీ ప్రెసిడెంట్ ఆయనే గత 30 సంవత్సరాల నుంచి మూసీ నది మీద రకరకాల ప్రాజెక్టులు జరుగుతున్నాయి. చంద్రబాబు నాయుడు వచ్చి నందనవనం ప్రాజెక్ట్ అన్నాడు, దాని తర్వాత సేవ్ మూసీ ప్రోగ్రామ్ అని వైఎస్ రాజశేఖర్ రెడ్డి అన్నాడు, కేసీఆర్ వచ్చి MRDCL పెట్టిండు, ఇట్లా మల్టిపుల్ ప్రాజెక్ట్స్ జరిగినాయి.